స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత గేట్లు ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సరదాగా పండగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లలని కూడా, మన పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు పోరాటం చేశారని. నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14, 15 ఈ 2 రోజులు కూడా పబ్లిక్ అందరూ ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యేస్ రావచ్చు, పబ్లిక్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరికీ గేట్స్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మేము అంతా అనుకున్నాం, బాగుంటుందని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి ఈ ద్వారా ఈ పబ్లిక్లో తీసుకెళ్ళాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మన ఇంట్లో ఇంటిమేట్ జెండా ఎగరేస్తాం, ఆఫీస్ మీద జెండా ఎగరేస్తున్నాం, స్వీట్స్ తిన్నాం, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. అలా కాదు, 2 రోజులు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం కోసం పబ్లిక్లో మాట్లాడుకోవాలి, పిల్లలకు తెలియాలి, రాబోయే జనరేషన్ తెలియ ఉద్దేశంతో చేసాం. అంచేత 14వ తారీఖు 15వ సాయంత్రం పూట ఒక పోలీస్ బ్యాండు, సాంస్కృతిక కార్యక్రమాలు